పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మన రైతు మన రామానాయుడు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. పోడూరు మండలంలో 3 గ్రామాల్లో 2,62,00,000 రూపాయలతో పంట కాలువల వెంబడి ఉన్న గ్రావెల్ రహదారులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్ మళ్లీ మత కుల ప్రాంతాల విద్వేషాలు రెచ్చగొడతారని ఆరోపించారు. పాస్టర్ ప్రవీణ్ యాక్సిడెంట్ మరణం మత విద్వేషంగా మలుచుకోవాలనుకున్నారని మంత్రి మండిపడ్డారు. కన్నీరు రైతు కంట కన్నీరు మంచిది కాదు అనేటువంటి దృక్పథంతో పనిచేసేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం. మరి ఈరోజు కూడా మనందరం కూడా ఒకటే నిర్ణయం తీసుకున్నాం. ఏదైతే మన రైతు మన రామానాయుడు అనేటువంటి కార్యక్రమాన్ని ఏదైతే తీసుకున్నామో ఆ కార్యక్రమం కింద మరి ఇప్పటిదాకా చూస్తే మరి దగ్గర 40 కోట్ల రూపాయల వరకు కూడా ఇప్పుడు శంకుస్థాపన చేశాం మన పాలకొల్లు ఈ 9 నెలల కాలంలోనే. అందులో భాగంగా ఈరోజు కూడా 2,62,00,000 రూపాయలు, ఈ ఒక్కరోజే 2,62,00,000 రూపాయలు గ్రావెల్ రోడ్లు ఇప్పుడే మనం చూసాం. ఏదైతే మరి నేరడిమిల్లి గ్రామానికి సంబంధించి మరి అక్కడ 18,95,000 ఒక రోడ్డుని అక్కడ మనం శంకుస్థాపన చేసాం. అదేవిధంగా ఏదైతే మరి రావిపాడికి సంబంధించి మరి మేరీమాత విగ్రహం దగ్గర 34,90,000 రూపాయలతోటి ఒక గ్రావెల్ రోడ్ని, అదేవిధంగా ఏదైతే నక్కల్ డ్రైన్ ఏదైతే ఉందో మరి రైట్ రోడ్డుకి సంబంధించి 27,70,000, అదేవిధంగా లెఫ్ట్కి సంబంధించి 27,70,000 ఇప్పుడు అక్కడ పరిమితమయ్యాడు. ఎప్పుడైనా ప్రజల దగ్గర రావాలంటే పరదాలు కట్టుకున్నాడు, బ్యారికేడ్లు కట్టుకున్నాడు, 144 సెక్షన్ పెట్టుకున్నాడు, 30 యాక్ట్ పెట్టుకున్నాడు, ముందస్తు అరెస్టులు పెట్టాడు, హౌస్ అరెస్టులు పెట్టాడు. మరి అటువంటి అధికారం ఉన్నప్పుడేమో ఆ మాదిరిగా చేశాడు.